త్రోసివేసిన బిడ్డ, దేవుని బిడ్డ. ఈయన వద్దు మాకు, ఈయన మాకు అవసరమే లేదు, మాకు వద్దు అనని త్రోసివేసిన వ్యక్తి ఏమైనాడు ఇప్పుడు? శత్రువు నుండి విడిపించినాడంట ఇజ్రాయేలుని. ఇజ్రాయేలు మరలా పాపం చేసినారు, దేవుని దృష్టికి కోపం తెప్పించినారు, కోపగ్ని వచ్చింది. ఇజ్రాయేలు దేవుని ఎంత విసిగించినారు, అయినప్పటికీ ఈయన ప్రభు దగ్గర మొరపెట్టినాడు, సహనముతో ఓర్పుతో కనిపెట్టినాడు. అది కాకుండా మొక్కుకున్నాడంట, ఏమని? నేను శత్రువును జయించి వచ్చినప్పుడు ఎదురుపడిన వ్యక్తినే నీకు అర్పిస్తాను అన్నాడంట. ఎంత మంచి మాట కదా. ఇజ్రాయెల్ కోసము ఏమైనాడు? యెఫ్తా తాను తన కుటుంబీకులను దేవునికి అర్పణముగా చేసుకున్నాడు, బలిగా చేసుకున్నాడు. ఈనాడు ఎవరైనా చేస్తారా అర్పణముగా, బలిగా? ప్రభు కోసము కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన కోసమే